రాజీవ్ గాంధీ గొప్ప నాయకుడు, దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి నాయకుడు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నినాదం అందరికీ విద్య. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా పాఠశాలను ప్రారంభించినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది. రాష్ట్రంలో 35,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 35,000 పాఠశాలను కూటమి ప్రభుత్వం మూసేస్తా ఉంది. ఈ దుర్మార్గం, అన్యాయం, అక్రమం. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు పరిపాలన అంత గొప్పగా లేదు. ఆయన ఏదో బస్సుల్లో ఎక్కిస్తున్నాం, రాకెట్లో ఎక్కిస్తున్నాం అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన పరిపాలన అంత సరిగా లేదు. ఒక నియంతలాగా వెళ్తున్నాడు ఆయన. ఈ పాఠశాలను మూసేయడం అనేది ఒక నియంత ఆలోచన. అంతేకాదు, ఎస్సీలు పాపం కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా నడవాలనంటే, పాదయాత్ర చేయాలంటే ఆపినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి దక్కింది. దీన్ని ఖండిస్తున్నా చంద్రబాబు నాయుడు. ఇది తప్పు, పొరపాటు. నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు మాత్రం పర్మిషన్ తీసుకుంటావు, వేరే వాళ్ళు చేసేదానికి అర్హులు కాదా? ఇది భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిన్ను నియంత అనాల్సి వస్తుందని తెలియజేస్తూ మోడీ గారు పిచ్చి ఆలోచనలతో 11 సంవత్సరాలు కాలక్షేపం చేసేశాడు. ఆయన చెప్పుకొచ్చాడు ప్రధానమంత్రిగా కాకముందు 11 సంవత్సరాల నాడు ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తారన్నాడు. ఏది 15 నయా పైసలు లేకపోయినాడు మోడీ? మర్చిపోయారు అనుకుంటున్నావా జనాలు? మరి రెండవది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ. మర్చిపోయారు అనుకుంటున్నావా? 11 సంవత్సరాల్లో 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ మోడీ? ఇది ఎక్కడ న్యాయం? మరి అబద్ధాలు చెప్పుకుంటూ 11 సంవత్సరాలు పరిపాలించినటువంటి మోడీ పరిపాలన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల్లో ఆయన రాష్ట్రానికి కానీ తిరుపతికి కానీ చేసింది ఏమిటి? ఒక్క పని అన్నా ఉందా? ఊరికే కొత్త మాటలు, గొలి మాటలు చెప్పుకుంటా పోతున్నాడు. ఆపవయ్యా చంద్రబాబు నాయుడు, నీ మాటలు కోతలు. మరి జాగ్రత్తగా భూమిపైకి రా, ఆకాశంలో భూమిపైకి రా. మరి తప్పులు చేయబాకు, నీ ఎంత అనిపించుకోబాకని తెలియజేస్తూ